ఇదే రోడ్డు మీద డ్రైవింగ్ చేయాలంటే డ్రైవింగ్ బాగా వచ్చి ఉండాలి. ఎందుకంటే డ్రైవింగ్ రాకపోతే పడిపోతాము. ఇదే రోడ్డు మీద చుట్టుపక్కల గ్రామస్తులు అంటే 60 గ్రామాలు ప్రజలు ఆధారపడి ఉన్నారు. ఇదే రోడ్డు మీద హాస్పిటల్కైనా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇదే రోడ్డు మీద వెళ్ళాలి 60 గ్రామస్తులు. ఇదే రోడ్డు మీద సంతకు తీసుకెళ్ళాలన్నా ఏదైనా కొండ మీద పండించే ప్రతిదీ ఆధారపడి ఉన్నాము. ఇదే రోడ్డు మీద ఇటు శ్రీకాకుళం అయినా ఇటు పాలకొండ అయినా దగ్గరలో అనమాట, షార్ట్ కట్ అనమాట. ఇదే రోడ్డు మీద ఈ 60 గ్రామస్తులు పొలంకి కిందకి వెళ్ళాలన్నా చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి కింద కడగండి ఆ ఏరియాలోన. ఇదే రోడ్డు మీద ఇంకా ఏవైనా మేము ధాన్యము మిల్లుకి తీసుకెళ్ళాలన్నా ఇదే రోడ్డు మీద వెళ్ళాలి. ఇదే రోడ్డు నుంచి మన టూరిజం ప్లేస్ ఉంది, అది ఆడిలి వ్యూ పాయింట్. అయితే ఇటు ఎర్రమండలం, కొత్తూరు, ఒరిస్సా నుంచి కూడా చాలామంది ఇదే రోడ్డు మీద నుంచి వస్తుంటారు. చాలా కష్టంగా వస్తుంటారు. ఇదే రోడ్డు నుంచి చుట్టుపక్కల గ్రామస్తులు రైలు స్టేషన్కి వెళ్ళడానికి చాలా దగ్గర అనమాట ఇదే రోడ్డు మీద నుంచి. అదేవిధంగా ఒరిస్సా అటు వెళ్ళాలన్నా పల్లాకేమిడి లేకపోతే అటువైపు వెళ్ళాలన్నా ఒరిస్సా వైపు నుంచి వెళ్ళాలన్నా ఇదే రోడ్డు మీద నుంచి చాలా దగ్గర అనమాట, షార్ట్ కట్ అనమాట. పాటపట్టు నుంచి అలాగే అటువైపు వెళ్ళిపోవచ్చు చాలా ఈజీగా. ఇదే రోడ్డు నుంచి మన సిద్దంపేట ఐటీడీలో జాబ్ చేస్తున్నా అంటే శ్రీకాకుళం నుంచి వచ్చేటోళ్ళు అనమాట, అంటే బైక్లో వచ్చేటోళ్ళు ఇదే షార్ట్ కట్ అనమాట, చాలా దగ్గర అనమాట. ఇదే రోడ్డు మీద నుంచి వాళ్ళు ప్రయాణిస్తారు. ఇదే రోడ్డు మీద అనమాట చాలామంది అయితే ఆధారపడి ఉన్నాము. అయితే బయట వాళ్ళకు కాకుండా మా గ్రామస్తులు కాకుండా అందరూ అటు కాక ఇటు కాక అందరూ ఈ రోడ్డు మీద మేము ఆధారపడి ఉన్నాము. నిజంగా ఈరోజు అయితే చాలా సంతోషంగా ఉన్నాము, ఎందుకంటే రోడ్డు పనులు చాలా చక్కగా అవుతున్నాయి. ఎలా ఉన్నారు, బాగున్నారు కదా? ఈరోజు అయితే చాలా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మన ఛానల్ ఇప్పటిలాగానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆల్రెడీ వీడియో ఎందుకు మనం పెట్టేస్తాము. వీడియో ఏంటంటే మన కడగండి కొడుసు రోడ్డు గురించి. ఇన్ని రోజులు మేము ఇంతకుముందు ఆల్రెడీ వీడియోస్ పెట్టాము, చాలా మంది చూసారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో ఈ రోడ్డు కోసం వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆనాటి నుంచి చాలా నాయకులు, ఈ చుట్టుపక్కల ఉన్న నాయకులు చాలా లెటర్లు రాసాలు ఇచ్చారు. అయినప్పటికీ ఎప్పుడు పనులు అయితే అవ్వలేదు, చాలా డిలే అయిపోతూ ఉండేది. కానీ ఈ రోజుకి అయితే రోడ్డు పని చాలా చక్కగా అవుతుంది, చాలా సంతోషము. చుట్టుపక్కల గ్రామస్తులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు చాలా ఈ రోడ్డు కోసం చాలా పోరాడారు నాయకులు, అన్ని పార్టీ నాయకులు చాలా కష్టపడ్డారు, తిరిగారు. అయినప్పటికీ రాలేదు. కానీ ఈ సంవత్సరంలో 2026లో ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చింది రోడ్డు. చాలా చక్కగా చాలా ఫాస్ట్ వర్క్ అయితే అవుతుంది. చాలా చుట్టుపక్కల గ్రామాలు నిజంగా చెప్పాలంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎలాగ రోడ్డు పనులు అవుతున్నాయి చూసి అంటే చాలా బాగుంటది.
చూడండి మన కడగండి కోడిస రోడ్డు డస్ట్తో వేస్తున్నారు ప్రజెంట్ అయితే. రోడ్డు అయితే పనులు స్టార్ట్ అయిపోయింది. పదరా ఆడికి ఇప్పుడు బ్యాక్ వీడియో అయితే ఎంతేనండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు నచ్చితే ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ మీకు సపోర్ట్ చేస్తారని కోరుచున్నాను. మరి అంత మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అందరికీ.